మనుషులకే కాదు మూగ జీవాలకు కూడా అమ్మతనం ఏంటో మాతృభావన ఏంటో పిల్లల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప విషయాన్ని ఒక మూగ జీవాలైనటువంటి ఆవు తెలంగాణలో జరిగినటువంటి ఒక చిన్న సన్నివేశంతో ప్రజలందరి అంటే ఆ సన్నివేశాన్ని చూసిన ప్రతి ఒక్కరి గుండెలు కదిలించి వేసి కళ్ళలో నీళ్ళు వచ్చేలాగా చేసింది. అసలు విషయం ఏంటంటారా? అసలు విషయం ఏంటంటే ఆవు తన పిల్లతో అడవిలోకి మేతకి వెళ్ళింది. అడవిలో మేతకి వెళ్తే పెద్ద పులి దాడి చేసి పిల్లను చంపేసింది. సాయంకాలం అయింది, అన్నీ తిరిగి ఇంటికి వస్తున్నాయి ఆవులు. కానీ ఒక్క ఆవు మాత్రం చాలా బాధగా కళ్ళ నిండా నీరు పెట్టుకొని ఏదో కోల్పోయిన బాధలో యజమాని దగ్గరికి వచ్చి చూసింది. యజమాని ఏమనుకున్నాడో ఏమో తెలియదు, కానీ ఆవును చూడంగానే ఏదో జరిగింది అనే ఆలోచనతో ఆవును చూశాడు. ఆవు కళ్ళ నిండా నీరు పెట్టుకొని కంటి నిండి నీరు పెట్టుకొని బాధపడుతూ ఆ యజమాని దగ్గరికి వెళ్ళి మూతితో సైగ చేసింది. అది గమనించిన యజమాని అర్థం చేసుకున్నాడు ఏదో జరిగింది అడవిలో అనేసి. వెంటనే అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేసి ఇలా విషయం జరిగిందని చెప్పాడు. అటవీ శాఖ అధికారులు తన ఇంటికి చేరుకొని ఏం జరిగిందని ఆరా తీయగా తను ఆవును వదిలాడు. ఆవు నేరుగా వారి వైపు దారి చూపిస్తూ తన పిల్లని ఎక్కడైతే పెద్ద పులి చంపి పడేసిందో ఆ స్థలానికి, ఆ ప్లేస్కి అటవీ శాఖ అధికారులను ఆ యజమానిని తీసుకెళ్ళి బోర్ను వెలిపించింది. బాధపడిపోయింది. అది చూసినటువంటి జనాలు మరియు అధికారులు కొంచెం ఆశ్చర్యానికి గురైనా కళ్ళల్లో నీరు మాత్రం ఆగలేదు. ఈ దృశ్యాలు చూస్తే చాలా బాధగా అనిపించాయి. అప్పుడే అన్నారు, తల్లి ప్రేమకు ఆకాశం అడ్డా, తల్లి పెంపకానికి భూమి నిదర్శనం అని. తల్లి ప్రేమ ఆకాశాన్ని అంటినా కూడా సరిపోదు. తన పెంపకము భూమిలో ఒక ఇత్తనం పడితే ఆ భూమి తనని ఎలా కాపాడి తనని ఎలా ఎదుగుదలకు ఉపయోగపడుతుందో అలాంటిదే భూమి. సో తన పెంపకం కూడా అలాంటిది కదా. జీవులు కూడా వాటి యొక్క మాతృత్వాన్ని చాటుకున్నాయి. సరే ఫ్రెండ్స్, ఇది ఎక్కడ జరిగిందంటే తెలంగాణ రాష్ట్రంలో కొమురం భీం గ్రామంలో జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.